ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఓం హం హనుమతియే నమః. వృశ్చిక రాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా వృశ్చిక రాశి వారికి రాబోయే 24 గంటల నుండి మొదలై 4 రోజుల వరకు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఎందుకంటే గ్రహాల స్థితిగతుల్లో వచ్చే కీలక మార్పులు, మీ రాశ్యాధిపతి అయిన కుజ భగవానుడి సంచారం ప్రభావం మరియు కర్మకారకుడైన శని భగవానుడి దృష్టి వల్ల ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే కొన్ని ముఖ్యమైన సంఘటనలు రాబోయే కాల ఫలితాలకు బలమైన సంకేతాలుగా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఈ వీడియోలో ఈ ప్రత్యేక గ్రహస్థితి అనేది మీ కుటుంబ జీవితం మరియు ఉద్యోగం, అలాగే వ్యాపారం గురించి మరియు ఆర్థిక పరిస్థితి గురించి, మీ ప్రేమ, వివాహం గురించి, ఆరోగ్యం, ప్రయాణాలు, అదృష్టం మీద ఎలాంటి ప్రభావం చూపబోతుందో కూడా పూర్తిగా తెలుసుకుందాం. అందుకే కుజ భగవానుడు మరియు శని భగవానుడు ఇచ్చే హెచ్చరిక సంకేతాలు ఏమిటి, ఏ రకమైన తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి, ఏ తప్పులు చేయకూడదు, ఏ దేవాలయాలను దర్శిస్తే పరమ శుభాలు కలుగుతాయి, ఎలాంటి ప్రార్థనలు చేస్తే గ్రహ అనుగ్రహం పొంది అనుకూలతలు సాధించవచ్చు అనే ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారం చాలా మంది నిర్లక్ష్యం చేసే చిన్న విషయమే అయినప్పటికీ అనుగ్రహాన్ని పొంది మానసిక ప్రశాంతత సాధించడానికి ఎంతో కీలకమైనది. ఇక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను నొక్కండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు మీ రాశికి సంబంధించిన నూతన జ్యోతిష విశ్లేషాలు ముందుగా మీకు అందుతాయి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో ఎంతవరకు నిజమయ్యాయో, ఏ విధంగా పనిచేశాయో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ అనుభవాలు ఇతర వృశ్చిక రాశి వారికి కూడా ఎంతో మార్గదర్శకంగా ఉంటాయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారికి ఈ ప్రత్యేక కాలంలో జరిగే ఆశ్చర్యకరమైన పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వృశ్చిక రాశి వారికి కర్మ, పట్టుదల, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమయం మొదలయ్యింది. స్థిర స్వభావం, గంభీరమైన ఆలోచనలు మరియు మొండి పట్టుదల కలిగిన వృశ్చిక రాశి వారు ఈ సమయంలో అయితే ప్రతి చిన్న సంఘటనను చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయిన కుజ భగవానుడి చలనంతో పాటు కర్మకారకుడైన శని భగవానుడి దృష్టి కూడా మీ రాశిపై పడుతుండడం వల్ల మీ జీవితంలో జరిగే పరిణామాలు ఊరికే జరగవండి. ప్రతి పరిణామం వెనుక ఒక బలమైన అంతరార్థం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూపించిన ధైర్యానికి, శ్రమకు తగ్గ మంచి ఫలితాలు ఒకవైపు అందుతూనే శనిదేవుడి శోధన వల్ల తొందరపాటు ఆలోచనలకు సంబంధించిన హెచ్చరికలు కూడా స్పష్టంగా కనిపించడం మొదలవుతాయి. కొంతకాలంగా అడ్డంకులు ఎదుర్కొంటున్న పనులు ఒకసారిగా వేగం పుంజుకుంటాయి. అదే సమయంలో సజావుగా సాగుతున్న కొన్ని వ్యవహారాలు అనుకోకుండా కొద్దిగా మందగించవచ్చు. దీన్ని ప్రతికూలకంగా భావించకండి. శని భగవానుడి ప్రభావం వల్ల మీ ఆలోచనలకు సరైన దిశ చూపించడానికి, మిమ్మల్ని మరింత పరిపక్వం చేయడానికి కొన్ని పనులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తుంది. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గమనిస్తారు. వ్యాపారం, సామాజిక వర్గాల్లో పాత పరిచయాలు లేదా స్నేహితులు అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వారు ఫోన్ చేయవచ్చు మరియు కలవవచ్చు కూడా. వారి ద్వారా శుభవార్త వినవచ్చు. అదే సమయంలో మీ చుట్టూ ఉంటూ మీ ప్రతిభను ఉపయోగించుకోవాలని చూసే కొందరు వ్యక్తులు కొద్దిగా దూరంగా జరిగే అవకాశం ఉందండి. శనిదేవుడి పరీక్ష వల్ల నిజమైన మిత్రులెవరో, నకిలీ వ్యక్తులెవరో స్పష్టంగా బయటపడుతుంది. ఈ మార్పులను చూసి మనసును విచారానికి గురి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ గ్రహస్థితి మీ ప్రయోజనాలకు తోడ్పడే వారిని మాత్రమే మీ దగ్గర ఉంచుతుంది. అనవసర వ్యక్తులను పక్కకు తప్పుకునేలా చేసే సమయం. ఎవరినైనా అతిగా విశ్వసించే వారి అసలు ఆలోచన విధానం ఇప్పుడు బయటకు వస్తుంది. అయితే కుజ, శనిల సంయుక్త ప్రభావం వల్ల మీ వ్యూహాత్మక ఆలోచనలు ఇంతకు ముందు కంటే చాలా పదునుగా ఆలోచించడం మొదలు పెడతారు. ఎవరితో ఎలాంటి లావాదేవీలు ఉంచాలి, ఎవరికి ఎంతవరకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయాల్లో కూడా మీరైతే స్పష్టంగా కొన్ని నిర్ణయాలైతే తీసుకుంటారండి. ఈ నిర్ణయాలు రాబోయే కాలంలో మీ ఎదుగుదలకు బలమైన పునాది వేస్తుంది. వృశ్చిక రాశి వారికి సమయానుకూలకంగా కష్టపడే స్వభావం ఉంటుంది కాబట్టి శనిదేవుడు శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ఆలస్యంగానైనా సరే ఖచ్చితంగా ఇస్తాడండి. అందుకే ఎంత నిజాయితీగా, ప్రణాళికబద్ధంగా పనిచేస్తే అంత గొప్ప ఫలితాలు పొందుతారు. ఎలాంటి అడ్డుదారులు తొక్కకుండా మీ ప్రతిభను, విశ్లేషణక శక్తిని, క్రమశిక్షణను నమ్ముకొని ముందడుగు వేస్తే భవిష్యత్తులో అద్భుత విజయాలు మీ సొంతమవుతాయి. ఈ కాలంలో తీవ్రమైన ఆవేశం, శని ప్రభావాన్ని పక్కన పెట్టి తొందరపాటుతో ఒకేసారి బహుళ పనులు చేయడం వల్ల వచ్చే గందరగోళం మాత్రమే మీ ప్రధాన శత్రువులండి. వాటిని నియంత్రణలో ఉంచితే గ్రహానుకూల నెమ్మదిగా మీ జీవిత రూపురేఖలను మార్చడం మొదలు పెడుతుంది. అయితే వృశ్చిక రాశి వారికి మీ మాటకారితనం, సున్నితమైన అనుబంధాలు సరిగ్గా నిలబెట్టుకోవాల్సిన సమయం ఇది.
మీ గృహంలో కొన్ని కొత్త పరిణామాలైతే కనిపిస్తాయండి. శని దృష్టి వల్ల కుటుంబంలో పాత బాధ్యతలు మళ్లీ గుర్తుకు రావచ్చు. అయితే దూరమైన చుట్టాలు లేదా పాత మిత్రులు అకస్మాత్తుగా పలకరించే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు లేదా పట్టుదల తలెత్తినా మీ ప్రాక్టికల్ గా ఆలోచనలో వాటిని పెద్ద సమస్యలుగా మారకుండా చకచక పరిష్కరించుకోండి. మీ సంభాషణ ఈ కాలంలో విజయాన్ని నిర్ణయిస్తుంది. మృదువైన మాట కుటుంబంలో ఆనందాన్ని ఇస్తుందండి. అలాగే శని ప్రభావంతో వచ్చే కోపం లేదా వివరణాత్మక ధోరణి ఒత్తిడి పెంచవచ్చు. తల్లిదండ్రులు ఆరోగ్యం, ముఖ్యంగా శని ప్రభావం వల్ల ఇంట్లోని పెద్దల శారీరక ఇబ్బందులు మరియు వారి మానసిక సంతోషం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇంట్లోని పెద్దలు సలహాలు ఆలసత్వం చేయకండి. శని భగవానుడు పెద్దలను గౌరవించే వారికి సులభంగా అనుగ్రహిస్తాడు. వారి ఆశీస్సులు మీ కార్యజయానికి ఎంతో తోడ్పడతాయి. గృహంలో కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న ప్రయాణాలు లేదా మంగళకరమైన పనుల గురించి తిరిగి ఆసక్తికరమైన చర్చలు మొదలవుతాయి. అయితే కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనం లేదా ఇంటికి కావాల్సిన సౌకర్యాల కొనుగోలుకు సంబంధించిన శుభవార్తలు కూడా వింటారండి. మరియు ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఇది సరైన స్పష్టతనిచ్చే కాలం. శనిదేవుడు నిజానికి పరీక్షిస్తాడు, కానీ మీ బంధాలలో పారదర్శకత ఉంటే అది మరింత పటిష్టమవుతుంది. చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాపులు వచ్చినా సరే ముఖాముఖి మాట్లాడుకోవడం ద్వారా బంధం మరింత మధురంగా మారిపోతుందండి. ఈ విషయాలు దాచకుండా ఓపెన్ గా ఉండడం చాలా అవసరం. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి కూడా అనుకూలకమైన సంబంధాలు వచ్చే సూచనలున్నాయి. శని ప్రభావం వల్ల సంబంధాలు కుదరడంలో కొద్దిపాటి ఆలస్యం అయితే జరుగుతుంది, కానీ మంచి సంబంధమే కుదురుతుంది. కేవలం పై మెరుగులు చూసి ముందడుగు వేయకుండా ఎదుటివారి స్వభావం, విద్య, ఆలోచన విధానం సరిగ్గా సరిపోతున్నాయో లేదో అని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి తీసుకునే ఏ నిర్ణయమైనా తరువాత ఆందోళన కలిగించవచ్చు. ఇప్పటికే వివాహమైన వారు భాగస్వామి ఆలోచనలకు, వారి భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తే దాంపత్యంలో సంతోషం వెల్లువేస్తుంది. గతంలో జరిగిన పాత విషయాలు తోడకుండా శని సూచించే బాధ్యతాయుత ప్రవర్తనతో వర్తమానం మరియు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెడితే సత్ఫలితాలు కనిపిస్తాయి. ఇంట్లో పిల్లలు ఉంటే వారి చదువు, క్రియేటివిటీ లేదా విదేశీ విద్య గురించి నూతన ప్రయత్నాలు మొదలవుతాయి. కుటుంబంలో కలిసి చిన్నపాటి వినోద యాత్రలు చేయడం, పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. మరియు ఉద్యోగ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి రాబోయే 24 గంటల నుండి మొదలై 4 రోజుల వరకు శని ప్రభావం వల్ల పని ఒత్తిడి మరియు బాధ్యతలు కాస్త ఎక్కువగా పెరిగే సూచనలున్నాయండి. చేయవలసిన పనులు ఎక్కువ, గడువు తక్కువగా అనిపించవచ్చు. కొంతమంది తోటి ఉద్యోగులు తమ బాధ్యతలను కూడా మీపై నెట్టడానికి ప్రయత్నించవచ్చు. శని మిమ్మల్ని ఇక్కడ గట్టిగా పరీక్షిస్తాడండి. అయినప్పటికీ మీ వద్ద ఉన్న చాకచక్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు నిరంతర శ్రమతో పని పూర్తి చేస్తే మేనేజ్మెంట్ దృష్టిలో మీ ప్రాధాన్యత విపరీతంగా పెరుగుతుంది. గతంలో మీ శ్రమకు తగిన గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ ప్రాముఖ్యత మెచ్చుకుంటారు. ఉద్యోగం మారాలని లేదా నూతన అవకాశాల కోసం చూస్తున్న వారు శనిదేవుడి హెచ్చరికను గుర్తుంచుకోవాలి. తొందరపాటి ప్రస్తుత ఉద్యోగానికి వదులుకోవద్దు. చేతికి వచ్చిన ప్రతి ఆఫర్ ను గుడ్డిగా నమ్మకుండా కంపెనీ ప్రొఫైల్, వర్క్ ఖర్చుల పూర్తిగా తెలుసుకున్నాకే అడుగు ముందుకేయాలి. ఆలోచించకుండా చేసే మార్పులు తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి నూతన కస్టమర్లు లేదా క్లయింట్లు లభిస్తారు. పాత కమ్యూనికేషన్ ఆధారంగా ఆగిపోయిన పేమెంట్లు లేదా ఆర్డర్లు తిరిగి లభించే సూచనలు కూడా ఉన్నాయి. అయితే శని ప్రభావం ఉన్నందున నూతన అగ్రిమెంట్లు, పార్ట్నర్షిప్లు విషయంలో పత్రాలను క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకాలు చేయాలి. ఇతరుల మాటలు నమ్మి హడావిడిగా భారీ పెట్టుబడులు పెట్టకూడదు. మార్కెట్ పరిస్థితిని లోతుగా విశ్లేషించి చేసే పెట్టుబడులు మాత్రమే భవిష్యత్తులో నిలకడైన లాభాలు తెచ్చిపెడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అవసరమైన లగ్జరీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన గ్యాడ్జెట్లు లేదా ప్రతిష్ట కోసం చేసే కొద్ది రోజుల పాటు పక్కన పెట్టడం మంచిది. అప్పులు ఇవ్వడం లేదా కొత్త రుణాలు తీసుకోవడం కంటే చేతిలో ఉన్న ధనాన్ని సరిగ్గా మేనేజ్ చేయడం శ్రేయస్కరం. ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయవలసి వస్తే రాతపూర్వకంగా ఆధారాలు ఉంచుకోవడం మంచిది. కొందరికి కమిషన్లు, ఫైనాన్సింగ్ లేదా ట్రేడింగ్ ద్వారా హఠాత్తుగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. శని సూచించే విచక్షణలో వచ్చిన ఆదాయాన్ని తక్షణమే ఖర్చు చేయకుండా సరైన ఫండ్స్ లో పొదుపు చేస్తే భవిష్యత్తులో నిలకడైన ఆదాయం, ఆర్థిక బలం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారు ధన నిర్వహణ విషయాల్లో చాలా తెలివిగా, క్రమశిక్షణతో ప్రవర్తించవలసిన సమయం ఇది. మీ ముందుకు వచ్చే ప్రయోజనాలు నిజమైనవా లేక తాత్కాలిక ప్రలోభాలా అనేది మీ విశ్లేషణ ద్వారా గుర్తించాలి. కొందరికి అనుకోకుండా రాబర్లు పెరిగే సూచనలు ఉన్నాయి. శనిదేవుడి అనుగ్రహంతో నిలిచిపోయిన పాత బకాయిలు రావడం, రావాల్సిన ఫీజులు లేదా పాత కస్టమర్ల నుండి చెల్లింపులు జమ కావడం జరుగుతుంది. అయితే వచ్చిన ధనాన్ని చూసి వెంటనే అనవసరమైన ఖర్చులు చేయకండి. ఎంత సంపాదించామనే దానికంటే దాన్ని ఎంత ప్రభావవంతంగా నిర్వహించామనేది వృశ్చిక రాశి వారికి చాలా ముఖ్యం. కొందరు వ్యక్తులు తమ తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని పథకాలు మిమ్మల్ని సంప్రదించవచ్చు. శని మనకు ఇచ్చే ప్రధాన పాఠం ఏమిటంటే ఉచితంగా లేదా అడ్డదారిలో ఏదీ రాదు, ఇప్పుడే నిర్ణయం తీసుకోండి అని ఒత్తిడి తెస్తే అస్సలు తొందరపడకండి.
డాక్యుమెంట్లు చదవండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. శీఘ్ర లాభాల పేరుతో వచ్చే మార్గాల్లో మోసపోయే ప్రమాదం ఉంది. పత్రాలు, ఆన్లైన్ లావాదేవీలు, డిజిటల్ సంతకాల విషయాలు రెండింతలు జాగ్రత్తగా అవసరం. చాలా ఆస్తులు, స్థిరాస్తులు కొనుగోలుకి సంబంధించిన విషయాల్లో అనుకూలకమైన కదలిక కనిపిస్తుంది. శని స్థిరాస్తులకు కారకుడు కాబట్టి పాత ఆస్తి అమ్మకం లేదా లీజు వ్యవహారాలు ముందుకు సాగుతాయి. కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకునే వారికి మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అయితే కుటుంబంతో సరైన సమన్వయం లేకుండా నిర్ణయం తీసుకోకండి. ఇంట్లో పాత పేపర్లు, పత్రాలు లేదా వస్తువులను పరిశీలించేటప్పుడు అనుకోకుండా ముఖ్యమైన బ్యాండ్ డాక్యుమెంట్లు లేదా విలువైన వస్తువులు బయటపడే అవకాశం ఉంది. కోల్పోయిన సమాచారం లేదా పత్రాలు తిరిగి లభించే యోగం ఉంది. రూపాయి విలువ తెలిసి ఖర్చు చేయండి. పొదుపు అలవాటు మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఆర్థికంగా చాలా గట్టిగా నిలబెడుతుంది. ఉద్యోగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ వల్ల కొత్త ప్రాజెక్టు దక్కే అవకాశం ఉంది. శనిదేవుడు ఇచ్చే కొత్త బాధ్యతలను సవాలుగా స్వీకరించండి. ఒక ముఖ్యమైన సమావేశం మీ కెరీర్ దిశను మార్చవచ్చు కాబట్టి ఆవేశపడకుండా పద్ధతిగా సమాధానాలు చెప్పండి. శని నేర్పే వినయం, కుజ భగవానుడిచ్చే ఆత్మవిశ్వాసంతో కూడిన మీ ప్రవర్తన ఉన్నతాధికారుల మనసు గెలుచుకుంటుంది. ఉద్యోగస్తులకు ఇంటర్వ్యూ కాల్ రావడం లేదా ఈమెయిల్ ద్వారా మంచి సమాచారం అందడం జరుగుతుంది. వ్యాపారంలో క్లయింట్లతో డీలింగ్స్ చేసేటప్పుడు స్పష్టమైన మాట తీరు అవసరం. ఇతరుల పురోగతి చూసి అసూయపడకుండా మీ ప్లానింగ్ మరియు శ్రమ మీద మీరు దృష్టి పెడితే శని భగవానుడు అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇస్తాడు. వృశ్చిక రాశి వారి శరీరంలో వచ్చే చిన్నపాటి హెచ్చరికలు నిర్లక్ష్యం చేయవద్దు. నిరంతరం ఆలోచించడం వల్ల మరియు శని ప్రభావం వల్ల మానసిక అలసట, నాడీ వ్యవస్థపై ఒత్తిడి, నిద్రలేమి, మెడ లేదా భుజాల నొప్పులు, ఎముకలు లేదా కీడి నొప్పులు, రక్త ప్రసరణ లేదా ఉష్ణ సంబంధిత సమస్యలు అనిపించవచ్చు. సరిపడే విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. సమయానికి నిద్రపోండి. ఉదయం పూట ప్రాణాయామం, ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల వృశ్చిక రాశి వారి ఆలోచనల స్పష్టత, శరీరంలో నూతన ఉత్తేజం వస్తాయి. మంచినీరు ఎక్కువ త్రాగడం, తాజా పండ్లు తీసుకోవడం శ్రేయస్కరం. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ప్రయాణాల విషయాలు వృశ్చిక రాశి వారు కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. శనిదేవుడు ప్రభావం వల్ల ప్రయాణాల్లో ఆలస్యం లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అనవసర ప్రయాణాలకు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే ప్రయాణ సమయానికి వాహనాన్ని ముందుగానే చెక్ చేసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ సంభాషణ పూర్తిగా నివారించండి. ఆహార నియమాలు పాటిస్తూ వేళకు భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. మీ ఆలోచనలకు అంతరంగాన్ని స్పష్టమైన సంకేతాలు లభిస్తాయి. నూతన ఆలోచనలు, స్పష్టమైన ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. ఈ కాలంలో వృశ్చిక రాశి వారికి కుజ మరియు శని గ్రహాల ప్రభావంతో కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు అంతర్గతంగా అందుతాయి. వీటిని గుర్తించి నడుచుకుంటే రాబోయే రోజుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మరి స్నేహితులారా, చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పాత సంభాషణ లేదా అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్ట్ ఆలోచన అకస్మాత్తుగా మీ ముందుకు రావడం, అలాగే రెండవ సంకేతం కలలో ఏదైనా ప్రదేశాలు, పత్రాలు, పుస్తకాలు, ప్రయాణాలు, శనిదేవుడి సంకేతమైన పాత గుడులు లేదా ఎర్రటి ఆకుపచ్చని వాతావరణం కనిపించడం, ఇది మీ ఆలోచన వికాసానికి, బాధ్యతలో మార్పుకు సూచన. మరి మూడవది, మీ చేసే పనుల్లో హఠాత్తుగా చిన్న చిన్న అడ్డంకులు లేదా ఆలస్యం కావడం, ఇది శనిదేవుడు మీకు ఇచ్చే హెచ్చరిక. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ ప్రణాళికలను మరింత పక్కాగా మార్చుకోవడం లభించే సమయం. మరియు నాలుగో సంకేతం, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మాటల్లోని నిజాయితీ బయటపడడం. ఎవరు మీ శ్రేయభిలాషో, ఎవరు స్వార్థంతో ఉన్నారో శని దృష్టి వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఐదవది, కొత్త విషయాలు, కోర్సులు లేదా ప్రశాంతమైన ప్రకృతి ప్రాంగణాలు, విజ్ఞాన కేంద్రాలు, పాత ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించాలనే కుతూహలం విపరీతంగా పెరగడం. మరియు ఆరవది, ప్రణాళిక లేని ఖర్చుల పట్ల మీ మనసులో హఠాత్తుగా తీవ్రమైన విరక్తి. శని నేర్పే పొదుపు పాఠాల వల్ల ధనాన్ని దాచాలని బరువైన కోరిక కలగడం. ఏడవ సంకేతం, మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి సరిగ్గా వ్యక్తపరిచే పరిపక్వత మరియు శనిదేవుడు ఇచ్చే సహనం మీలో పెరగడం. ఈ సంకేతాలు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ నిర్ణయాలు అత్యంత పక్కాగా ఉంటాయి. మరి స్నేహితులారా, ఉదయం నిద్ర లేచిన వెంటనే మొదటి 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసి రోజువారీ ప్రణాళికలు మనసులో సరిచూసుకోండి. రోజులో కనీసం ఒకరికైనా మీ మాట ద్వారా లేదా చేతుల ద్వారా సానుకూల సహాయం చేయడం ప్రయత్నించండి. మరియు తప్పకుండా ఈ పనులు చేయండి. ఇంటి నుండి బయలుదేరే ముందు పెద్దల ఆశీస్సులు తీసుకోండి. విద్యావంతులు, గురువులను గౌరవించడం వల్ల గ్రహ బలం పెరుగుతుంది. అలాగే వృద్ధులకు, శ్రమజీవులకు సహాయం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఆఫీసులో లేదా వ్యాపారంలో ఒత్తిడి ఎదురైనప్పుడు తక్షణమే ప్రతిస్పందించకుండా కొన్ని సెకండ్లు విరామం ఇచ్చి మాట్లాడడం అలవాటు చేసుకోండి. విమర్శలను స్వీకరించే మనస్తత్వాన్ని అలవర్చుకోండి. విద్యార్థులు ఏకాగ్రత చదువుకోవాలి. సోషల్ మీడియా, గేమింగ్ వంటి అనవసరమైన వాటికి సమయం వృధా చేయవద్దు. వ్యాపారులు కస్టమర్ రిలేషన్ మెరుగుపరుచుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సమయం కేటాయించండి. ఇంట్లో సాయంత్రం సమయం దీపారాధన చేసి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మరి స్నేహితులారా, వృశ్చిక రాశి వారు కుజ, శని గ్రహాల అనుకూల ఫలితాలు కోసం ఎంతో శక్తివంతమైన ఈ పరిహారాలు పాటించడం ఎంతో శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం క్రం క్రం సహ భౌమాయ నమః లేదా ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది ఎంతో శుభప్రదం. శని దోష నివారణకు ఓం శం శనిశ్చర్య నమః అని జపించడం వల్ల విశేష ఫలితాలు వచ్చాయి. అలాగే
మంగళవారం లేదా శనివారం రోజున సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి కందులు లేదా పెసలు దానం చేయడం చాలా మంచిది. శని లేదా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో లేదా ఆవు నూనెతో దీపారాధన చేయడం, స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ఆలోచనలో ఉన్న గందరగోళం తొలగి ధైర్యం, కార్యసిద్ధి పెరుగుతాయి. అలాగే పక్షులకు దానా వేయడం, ఆవుకు పచ్చగడ్డి లేదా బెల్లం తినిపించడం, పని వారాలకు లేదా శ్రమజీవులకు ఆహారం అందించడం వల్ల దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్లు లేదా చదువుకు కావలసిన వస్తువులను దానం చేయడం వృశ్చిక రాశి వారికి అత్యంత అద్భుతమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. సాయంత్రం వేళ ఇంట్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించి 5 నిమిషాలు ప్రశాంతంగా నవగ్రహ ధ్యానం చేయడం వల్ల ప్రతికూల శక్తులు నశిస్తాయి. గ్రహ సంచారంలో వచ్చే మార్పుల వల్ల రాబోయే 24 గంటల నుండి మొదలై 4 రోజుల వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక సానుకూల మార్పులకు నూతన ద్వారాలు తెచ్చుకుంటాయి. సమయ స్ఫూర్తి, సహనం, క్రమశిక్షణ, సరైన ప్రణాళికలతో ముందుకు సాగితే విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. మరి స్నేహితులారా, ఈ ఫలితాలు మీ జీవితంలో ఎంతవరకు నిజమయ్యాయో మీ అనుభవాలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు శని భగవానుడు కృపా కటాక్షాలు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, వృశ్చిక రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.